వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా నేను ఎవరు బంధించారో తెలియక పుట్టెడు దుఃఖంలో నేను ఇష్టపడి వివాహమాడిన వ్యక్తితో కలిసి ఉండడానికి ఇన్ని కష్టాలు అనుభవించాలా? ఈశ్వరుడు ఆడుతున్న ఈ నాటకంలో మా ప్రేమ కాలగతిలో కలిసిపోవలసిందేనా? ఇక నా భైరవ గుండెలపై తలవాల్చి శయనించలేనా? లేదు, నా భైరవ తప్పనిసరిగా నన్ను కాపాడి తీరతారు అని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్న నా మనసుని విషాద ఛాయలు మాత్రం కమ్మేస్తూనే ఉన్నాయి. పగటికి చీకటికి కూడా తేడా తెలియడం లేదు. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. అలా ఎలాగైతే బాగా నీరసించిపోయి నిద్రలోకి జారుకున్నాను. సమయం ఎంతసేపు అయిందో నాకేమీ తెలియడం లేదు. అప్పుడే మెలకువ వచ్చింది. కళ్ళు మూసినా తెరచినా ఒక్కటే చీకటి. ప్రపంచంలో ఉన్నానని మరొక్కసారి గుర్తుకు వచ్చింది. మళ్ళీ మహారాజు కోసం నా నిరీక్షణ మొదలైంది. సమయం గడిచిపోతుంది. నా ఒంట్లో సత్తువ సన్నగిల్లిపోతుంది. కానీ నాకు భైరవ మీద ఉన్న ఆ ప్రేమే మా ఇద్దరిని మళ్ళీ ఏకం చేస్తుందన్న నమ్మకమై నన్ను ఇంకా ఓపిక తెచ్చుకుని నిరీక్షించేలా చేస్తుంది. అలా మళ్ళీ నా నిరీక్షణలో ఇంకాస్త సమయం గడిచిపోయింది. అలా కొంత సమయం గడిచిపోయాక పెద్ద పెద్ద శబ్దాలు నా చెవిన చేరాయి. ఒక్కసారిగా నా కళ్ళలో ఆనందం వచ్చి పడింది. భైరవే ఇక్కడికి వచ్చి ఉండాలి. ఆయన నేనున్న ఈ చోటుని కనిపెట్టే ఉంటారు అని నెమ్మదిగా లేచి నిలబడ్డాను. నేను ఊహించిన విధంగానే దేవి, నేను వచ్చేసాను, కంగారు పడకండి అని ఒక గంభీరమైన గొంతు గద్గదమైపోయినట్లు వినిపించింది. ఒక్కసారిగా పెదవులపై చిరునవ్వు వాలిపోయింది. కళ్ళలో ఆనంద బాష్పాలు. ఆ రోజు నేను భైరవపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యేది కాదని పూర్తిగా అర్థమైంది. భైరవా, మీరు వచ్చేసారా అని నేను కూడా గద్గదమైన గొంతుతో మాట్లాడేసరికి మిమ్మల్ని విడిచి ఎలా ఉండగలను దేవి? అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేశాను అని వేగంగా అడుగులు నా దగ్గరకు వేసుకుంటూ వచ్చి అమాంతం నా తలపై కట్టిన వస్త్రాన్ని తీశారు. భైరవని చూడగానే అప్పటి వరకు దాచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా వాగులా ఉప్పొంగింది. నా స్థితిని చూడలేని భైరవ కూడా ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ నా చెంపలపై తమ చేతులతో మృదువుగా తుడుస్తూ, ఎందుకు విలపిస్తున్నారు దేవి? ఏడవకండి, మీరు ఏడిస్తే నేను తట్టుకోలేను. నేను వచ్చేసాను కదా, నన్ను మరొకసారి క్షమించానని చెప్పండి దేవి అని నా తలను ఆయన గుండెలకు చేర్చి కన్నీరు కారుస్తున్నారు. మీరేం తప్పు చేశారు భైరవ అంటూ కళ్ళు తుడుచుకున్నాను. లేదు దేవి, నేను మీకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేకపోయాను. ఆఖరికి మీ తల్లిదండ్రుల కోరికను కూడా నెరవేర్చలేకపోయాను. కోరికలదేముంది భైరవ, నాకే ఆపద వచ్చినా నన్ను కాపాడుకోవడానికి మహారాజు కొండంత అండగా ఉండగా నాకింకేం అక్కర్లేదు. లేదు దేవి, లేదు. మీ ఈ క్షోభకు కారణం మా తల్లిగారు, ఆ నీచురాలైన చంద్రవింద అని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఈ మహారాజు అని కుమిలిపోయారు భైరవ. అలా మహారాణి చంద్రవిందతో కలిసి నన్ను మట్టు పెట్టాలని చూస్తున్నారని తెలిసిన భైరవ వారిని శిక్షించలేక, నన్ను బాధించలేక మనసులోనే ఎంతో మదన పడిపోయారు. అప్పటి నుండి రాజ్య వ్యవహారాల మీద ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే చంద్రగుప్తుడి సారథ్యంలో ధీరులైన నలుగురి వీరులతో నా భవనానికి నలుదిక్కుల రక్షణ కవచాన్ని ఏర్పరిచి ఆ బాధ్యతను చంద్రగుప్తునికి అప్పగించేవారు. చంద్రగుప్తుడు కూడా తన కర్తవ్యాన్ని అంతే ధీటుగా నిర్వహించారు. అలా భైరవతో నా ప్రయాణం మళ్ళీ ఎంతో ఆనందంగా సాగిపోతున్న రోజులవి. కానీ భైరవ ప్రయాణం మాత్రం నల్లేరు మీద నడకలానే చాలా కష్టతరంగా ఉంది.
చంద్రవిందను సరిగ్గా చూసుకోవడం లేదని. రాజమాత భైరవను అస్తమాను మందలిస్తూనే ఉన్నారు. నాకు మహారాణి హోదా మాత్రమే కావాలి, మరేమీ వద్దని అడిగిన చంద్రవింద కూడా భైరవను నా నుండి దూరం చేసి భైరవను తన సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఇలా ఉండగా మహారాజు చేతిలో పరాభవం పాలైన వజ్రకేయుడు వకుల సామ్రాజ్యంపై దండెత్తడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇక ఆ సామ్రాజ్యాన్ని కూడా తమ రాజ్యంలో కలిపేసుకోవడం ఎంతైనా ఆవశ్యమని అనుకున్న మహారాజు ఆస్థానంలో మంత్రివర్యులు అందరినీ దగ్గర చేర్చి, ఇకపై వకుల సామ్రాజ్యం కూడా చంద్రపురిలో ఒక భాగమేనని, వకుల సామ్రాజ్య యువరాణి మహారాణిగా ఆ ప్రాంత బాధ్యతను స్వీకరిస్తారని, ఎవరైనా వకుల సామ్రాజ్యంపై దండెత్తాలనుకుంటే అది చంద్రపురి మీద యుద్ధానికి సిద్ధపడినట్లేనని హెచ్చరిక జారీ చేశారు. మా ఇరు రాజ్యాలలో ఆ వార్త పుకారులా షికారు కొట్టింది. ప్రజలందరూ తమలో తామే ఈ విషయం గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. చంద్రపురిలో వకుల సామ్రాజ్యాన్ని కలపడంపై ప్రజల మెదడుల్లో అనేక అనుమానాలు రేకెత్తాయి. తమ సామ్రాజ్యంతో ఏ సంబంధం లేని వకుల సామ్రాజ్యం ఎందుకు ఏకమవుతుందో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఆ నోట ఈ నోట మా వివాహం గురించి, మహారాణి మాలినీదేవి పెట్టిన షరతుల గురించి రాజ్య ప్రజల చెవుల్లోకి చేరేసరికి ఎక్కడ చూసినా అందరూ రాజకుటుంబం గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంతైనా నిజం నిప్పులాంటిది కదా, దాయడం చాలా కష్టమే. మంచో చెడో నేను మహారాజు భార్యనని మా రాజ్యంలోనే కాకుండా ఈ రాజ్యంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియడం నాకు కాస్త సంతోషాన్ని తెచ్చిపెట్టింది. కానీ గూఢచారుల ద్వారా ప్రజల మనోభావాలు తెలుసుకున్న రాజమాత మాలినీదేవికి ఈ విషయం గొడ్డలి పెట్టులా మారింది. ఎప్పటికప్పుడు భైరవకు నాపై ద్వేషం నూరిపోస్తూనే వచ్చారు. కానీ భైరవ మాత్రం ఎప్పుడూ వారిని నమ్మలేదు. అలా నిర్ణయం తీసుకున్నదే తడవుగా ఒకానొక శుభ సమయాన వకులను కూడా చంద్రపురిలో కలిపేశాము. ఇంకా నన్ను అక్కడే ఉంచి ఇబ్బంది పెట్టడం ఏమాత్రం భైరవకు ఇష్టం లేక నన్ను మా అంతఃపురానికి తీసుకువచ్చేశారు. కానీ తనకు మాత్రం అటు చంద్రపురి పాలన దించుకోలేని బాధ్యతగా మారడంతో ఇక తమ సమయం నాతో ఎక్కువ ఉండడానికి సహకరించదు. కాబట్టి రాజ్యానికి మహారాజు బాధ్యతలో వారంలో 5 రోజులు చంద్రపురిలో ఉండి 2 రోజులు వకుల ప్రాంతానికి వచ్చేవారు. నేను కూడా ఒక మహారాణి స్థానంలో మా వకులను కాపాడుకోవడం తప్పనిసరి కనుక మహారాజు లేని ఆ 5 రోజులు నా రాజ్య బాధ్యతల్లో నిమగ్నమైపోయేదాన్ని. వారంలో చివరి 2 రోజులు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్ళతో ఎదురు చూసేదాన్ని. మహారాజు కూడా నాతో గడిపిన ఆ 2 రోజుల సమయాన్ని గుర్తు చేసుకుంటూ మిగిలిన 5 రోజులు గడిపేసేవారు. మా మనుషుల మధ్య ఏర్పడిన ఆ దూరం మా మనసులను ఏమాత్రం దూరం చేయలేకపోయింది. నిజానికి ఆ ఎడబాటు అనుక్షణం ఒకరి గురించి ఒకరు ఆలోచించేలా చేసి మా ప్రేమకు అవధులు లేకుండా చేసింది. వివాహం జరగకముందు, భైరవను చూడకముందు ఎలా తమ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశానో, ఇప్పుడు భైరవ నా భర్త అయ్యాక భైరవ కోసం ఇంకాస్త విరహ నిరీక్షణ చేసేదాన్ని. అలా మా వివాహ బంధంలో ఎటువంటి ఇబ్బందులు లేక సజావుగా సాగిపోతుంది. అక్కడి సైన్యం ఇక్కడి సైన్యం 2 భాగాలుగా విభజించి ఇరు రాజ్యాలకు తారుమారు చేసి ఎంతో చాకచక్యంగా రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నాము. మొదట్లో ప్రజలు కాస్త చిందరవందరపడినా మా పరిపాలనా సామర్థ్యాన్ని మెచ్చి ఇరు రాజ్యాల ప్రజలు అన్నదమ్ముళ్లా కలిసిమెలిసి మెలుగుతున్నారు. ఒక పక్క వజ్రకేయుడు భైరవ నుండి నన్ను దూరం చేయాలని చూస్తుంటే, ఇంకో పక్క నా నుండి భైరవను దూరం చేసి చంద్రవిందకు అప్పగించేయాలన్న రాజమాత పట్టుదల సడలలేదు. అలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. భైరవ మా ఇరువురికి పుట్టబోయే వారసుడి కోసం
వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. మాకు కూడా ఇక తల్లి అవ్వాలన్న కోరిక మనసులో పాతుకుపోయింది. నాకు పుట్టబోయే ఆ బిడ్డ కోసం నేను కూడా ఎన్నో కలలు కనడం ప్రారంభించాను. ఇంతలో ఒకరోజు ఉదయం, దేవి, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ప్రయాణానికి సిద్ధం కండి అని చాలా సౌమ్యంగా చెప్పారు. భైరవ మనసులో ఏముంటుందో కళ్ళను చూసి ఇట్టే పసికట్టేయచ్చు. ఆ మాట చెప్పేటప్పుడు భైరవ కళ్ళలో ఏదో తెలియని సంతృప్తిని చూశాను. ఆరాటం ఆపుకోలేక, ఎక్కడికి తీసుకువెడుతున్నారు? కాస్త సెలవు. నేను ఎక్కడికి తీసుకువెళ్ళినా నాతో పాటు వస్తానన్నారు గదేవి. మీకు బాగా గుర్తుందో లేదో, మిమ్మల్ని మా రాజ్యం నుండి ఈ అంతఃపురానికి పంపించేస్తానన్నప్పుడు మీతో నరకంలో అయినా కలిసి ఉంటాను, కానీ మిమ్మల్ని విడిచి ఉండాల్సి వస్తే అది స్వర్గమైన నరకంలానే తోస్తుంది భైరవ అని వాగ్దానం చేశారు. మరచిపోయారా దేవి? కిరీటం తలపై ధరిస్తూ అన్నారు. ఎక్కడికి తీసుకువెడుతున్నారని అడిగినందుకే నన్ను అనుమానిస్తున్నారా భైరవ? ఒకవేళ అనుమానించకూడదు అనుకుంటే మీరు ఎక్కడికి ఏమిటి అని మారు మాట్లాడకుండా నాతో పాటు ప్రయాణం అవ్వడానికి సిద్ధం కండి. మరి అయితే చెప్పనంటున్నారు అంతేగా? చూపిస్తానంటున్నాను కదా దేవి. సరే రాజా, మీ వెంటే నేను. పదండి, బయలుదేరదాం అని ఆ ప్రదేశానికి బయలుదేరాము. మహారాజు గుర్రంపై ముందు వెళుతూ నన్ను పల్లకీలో ఆ ప్రదేశానికి తీసుకువెడుతున్నారు. భైరవ ఎక్కడికి తీసుకువెళుతున్నారో అన్న కుతూహలం నాలో ఎక్కువైపోయింది. కానీ ఏదో నన్ను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తున్నారని మాత్రం అర్థమైంది. అలా మా ప్రయాణం చాలా దూరం సాగిపోయింది. మా రాజ్యానికి దూరంగా ఒక అడవి మార్గంలో మా ప్రయాణం సాగుతుంది. చాలాసేపు పల్లకిని మోస్తున్న భటుల విశ్రాంతి కోసం మహారాజు మమ్మల్ని అక్కడ కాసేపు బస చేయమన్నారు. మహారాజు ఆజ్ఞ మేరకు భటులు అన్నపానీయాలు తీసుకునే పనిలో పడ్డారు. నేను నెమ్మదిగా పల్లకి నుండి కిందకి దిగాను. ప్రకృతి సౌందర్యాలకు పుట్టినుల్లులా తోస్తున్న ఆ అడవిని మైమరచిపోయి చూస్తున్నాను. ఆ అడవి ఎంతో రమణీయంగా ఉంది. ఎటు చూసినా పచ్చదనాన్ని పరుచుకున్న చెట్లు, సప్తవర్ణాల రంగులన్నీ కలబోసినట్లు రకరకాల రంగులతో శోభిల్లుతున్న పువ్వులతో ఉన్న ఆ చెట్ల వైపు చూస్తుంటే భగవంతుడి సృష్టి అద్భుతాల నిలయంలా తోస్తుంది. గుబురుగా పెరిగిన పొదల మాటున చెంగు చెంగున గెంతులేస్తున్న కుందేళ్ళు, ఎటు చూసినా పక్షుల కిలకిలా రావాలతో ఆ చోటు ఎంతో చూడముచ్చటగా ఉంది. మహారాజా, ఇది చూపించడానికేనా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు? ఈ ప్రదేశం నాకు చాలా నచ్చింది. ఇక్కడే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని మీతో పాటు హాయిగా ఉండిపోవాలనిపిస్తుంది అని ఎంతో సంబరంతో చెప్పాను. నా మాటలకు మహారాజు నన్ను చూసి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో అర్థమేమిటో నాకు అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ, రాజ్యభారం వల్ల ఇప్పుడు మనకు కుదరకపోవచ్చు, కానీ మన బిడ్డ మహారాజు అవ్వకపోతాడా? అప్పుడు మనకి విశ్రాంతి దొరకకపోతుందా? అప్పుడు ఇటువంటి చోటే ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రకృతిలో జీవిద్దాం భైరవ. కాదనకండి. ఇంతలా నేను అడుగుతున్నా సరేనని ఒక్క చిన్న సంకేతం ఇవ్వట్లేదు అంటే మీకు నా మీద ప్రేమ తగ్గిపోయినట్లుంది అన్నాను చిలిపిగా. భైరవ మళ్ళీ చిన్నగా నవ్వుతూ, సరే దేవి, ఒక సామ్రాజ్యానికి మహారాణిగా రాజభోగాలు అనుభవించాలని ఎందరో తాపత్రయపడుతుంటే మీరేమో ఉన్న రాజ్యాన్ని వదులుకుని ఈ వనంలో ఒంటరిగా జీవిస్తానంటున్నారు అన్నారు. ఈ సృష్టిలో ఏది శాశ్వతం భైరవా? నాకు మీరు కూడా శాశ్వతమో కాదో తెలియదు. ఆఖరికి మీకు నేను అని నేను అనేసరికి, దేవి, చాలించండి, సరిపెట్టండి మీ వేదాంతం. మనకు వైరాగ్యాన్ని అవలంబించడానికి ఇంకా చాలా సమయమే ఉంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.